దేవునికి స్తోత్రము చెల్లిస్తున్నాను. అందరూ కూడా వందనాలు. ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘ సేవకులు పెద్దలకు సంఘములకు కూడా మా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చదువుకుందాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. 10, 11, 12 వచనాలు. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీ ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను అని. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడను అని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును, నేను నిన్ను పంపితిని అనుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద దేవునిని సేవించెదరు అనెను. చదవబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా దీవించునుగాక. నాకు ఇవ్వబడిన సమయం 20 నిమిషాలు. 20 నిమిషాలలో నేను దేవుని వాక్యాన్ని ముగింపు చేయాలి. 20 నిమిషాలు కూడా రాజ్ కుమార్ గారికి ఇస్తే బాగుండేది, ఎందుకంటే కొంచెం తృప్తిగా ఉండేది. నా సమయం 12:20 అయింది. 20 నిమిషాలు 12:40కి నేను ముగించాలి. 12:40కి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు మోషేని తన యొక్క సేవకు పిలవడాన్ని మనం ఇక్కడ చదువుతున్నాం. 10వ వచనం, రమ్ము, నేను నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఫరో దగ్గరికి పంపించడానికి దేవుడు మోషేను పిలుస్తూ ఉన్నాడు. దేవుడు తన సేవకు రమ్మని మోషేని పిలిచేటప్పుడు మోషే ఏం చేస్తున్నాడు? మోషే గొర్రెలను మేపుతూ ఉన్నాడు. మోషే గొర్రెలను మేపుతున్నటువంటి వాడు. తన మామ మందను మేపుతున్నాడు. గొర్రెల కాపరి. గొర్రెలను మేపుతున్నటువంటి మోషేను దేవుడు ఫరో దగ్గరికి నేను నిన్ను పంపిస్తాను రమ్మని పిలుస్తున్నాడు. ఫరో ఎవరు? ఫరో ఇంకో గొర్రెల కాపరా? ఫరో ఎవరు? ఫరో ఐగుప్తు దేశానికి రాజు. అలాగైతే ఐగుప్తు దేశానికి రాజుగా ఉన్నటువంటి ఆ ఫరో దగ్గరికి గొర్రెలను మేపుతున్నటువంటి కాపరి అయినటువంటి మోషేను పంపిస్తానన్నాడు. ఇది ఆశ్చర్యమా కాదా? ఒక ముఖ్యమంత్రి దగ్గరికి ఒక గొర్రెల కాపరిని పంపిస్తానంటే ఎలా ఉంటుంది? రాజు దగ్గరికి ఒక గొర్రెలను మేపుకునే కాపరిని పంపడానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఎంత వ్యత్యాసమో చూడండి. ఆయనేమో రాజు, ఈయనేమో ఆ కాపరి, గొర్రెలు మేపుకునేటువంటి వాడు. ఆ మాట ఎప్పుడైతే దేవుడు మోషేతో అన్నాడో, మోషే హృదయంలో బండబడిపోయింది. ఫరో దగ్గరికి నేను పోవడమా? ఫరో ఎవరు? ఫరో రాజు కదా. అంతటి ఒక దేశానికి రాజు అయినటువంటి ఆయన దగ్గరికి గొర్రెలు మేపుకునేటువంటి వాళ్ళని నేను పోవడం ఏంటి? చూడండి దేవునితో ఏమన్నాడో 11వ వచనం. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడు? నా సామర్థ్యం ఏంటి? నా కెపాసిటీ ఏంటి కదా? అసలు నేనెవరిని? నేను గొర్రెలు మేపుకునేవాడిని. ఏదో మా మామంద మేపుకుంటూ ఉన్నటువంటి నన్ను అంత గొప్ప రాజు దగ్గర పంపడానికి అసలు నేను ఎలాంటి వాడిని? నేను ఎంతటి వాడిని అనుకుంటున్నావు అని మోషే దేవునితో సమాధానం చెబుతున్నాడు. ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయుల ఐగుప్తులో నుండి తోడుకొని రావడానికి నేనెంతటి వాడను? గొర్రెలు మేపుకుని నేను పోయి రాజుతో మాట్లాడటం
అన్ని లక్షల మంది ఇశ్రాయేలీయుల్ని నేను తీసుకొని రావడమా? అది నేనా? ఒక గొర్రెలు మేపుకునే ఒక సామాన్యమైనటువంటి నాకు సాధ్యమాది అని దేవునితోటి తన యొక్క నిస్సహాయ స్థితిని, తన యొక్క అసమర్థతను మోషే దేవునితో చెప్పుకుంటున్నాడు. నాకంత సామర్థ్యం లేదు, ఒక రాజు దగ్గరికి పోయేటువంటి ఆ యొక్క జ్ఞానం, అంత తెలివి, ఆ సామర్థ్యం నాకు ఎక్కడిది అని దేవునితో మోషే చెబుతూ ఉండగా దేవుడు ఏమన్నాడు? 12వ వచనం, నిశ్చయముగా నేను నీకు తోడుగా ఉంటాను. అది చాలదా? మోషే దగ్గరికి పోవాలంటే పెద్ద తెలివి కావాలా? ఫరో దగ్గరికి పోవాలంటే పెద్ద తెలివి కావాలా? ఫరో దగ్గరికి వెళ్ళాలంటే పెద్ద జ్ఞానం కావాలా నీకు? నేను నీకు తోడుగా చాలదా? చెప్పండి. అవతల వారు ఎంతటి గొప్పవారైనా, అవతల వారు ఎంత జ్ఞానవంతులైనా, ఎంత ఉన్నతమైనటువంటి వారైనా, దేవుడు మనకు తోడుగా ఉంటే ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? అందుకని మోషే, నేను గొర్రెల కాపరను కదా, నాకు తెలివి లేదు కదా, నాకు జ్ఞానం లేదు కదా, నాకు సామర్థ్యం లేదు కదా, అయినంతకి గొప్పవాడు కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. ఇవన్నీ తీసి పక్కన పెట్టు. నేను నీకు తోడుగా ఉంటాను. ఇంకా చాలా ఫరోతో మాట్లాడడానికి నేను నీకు తోడుగా ఉంటే మాట్లాడగలవు. ఇశ్రాయేలీయులను, అన్ని లక్షల మంది ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని రావాలంటే నీ జ్ఞానం కాదు, నేను నీకు తోడుగా ఉంటాను. చాలా అలాగైతే దేవుడు మోషేని ధైర్యపరుస్తున్నాడు, దేవుడు మోషేని బలపరుస్తున్నాడు. మోషే, నువ్వు ఇవన్నీ ప్రక్కన పెట్టు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆ ఒక్క మాట పట్టుకో, వెళ్ళు. ఈ మధ్యాహ్న కాలం నేను జ్ఞాపకం చేయాలి అనుకుంటున్న మాట అదే. చెప్పండి ఏమా, మనకెవరు ఉంటే చాలు? దేవుడు తోడుగా ఉంటే చాలు, ఇంకేం కావాలి? దేవుడు తోడుగా ఉంటే చాలు. ఆదికాండం 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం. ఇస్సాకుతో దేవుడు ఏమన్నాడో ఒక మాట చదువుదాం. 2వ వచనం, 26వ అధ్యాయం 2వ వచనం. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. చాలా ఇసాకు? మోషే నీకు అది చాలదా? అబ్రహాము నీకు అది చాలదా? ఏది చాలదా? నేను నీకు తోడుగా ఉండడం, అదొకటి చాలు. ఇస్సాకుతో కూడా దేవుడు చెబుతున్న మాట, నేను నీకు తోడుగా ఉండి నిన్నేం చేస్తాను? ఆశీర్వదిస్తాను. అలాగైతే మోషేను కూడా దేవుడు ఈ మాటతోటి ధైర్యపరిచాడు. నేను నీకు తోడుగా ఉంటా, నేను నిన్ను ఆశీర్వదిస్తా, ఫరోతో మాట్లాడే సామర్థ్యం నీకు ఇస్తా, ఇశ్రాయేలీయులను ఐగుప్తుల నుండి తోడుకుని రాగలిగేటువంటి సామర్థ్యం నేను నీకు ఇస్తా. దేవుడు తోడుగా ఉంటే అదే చాలు. ఇస్సాకుతో కూడా దేవుడు చెప్పాడు, నేను నీకు తోడుగా ఉండి నేను నిన్ను ఆశీర్వదిస్తా. 28వ వచనం చూడండి, 26వ అధ్యాయంలోనే, ఆదికాండం 26వ అధ్యాయంలోనే 28వ వచనం. నిశ్చయముగా యెహోవా నీకు తోడుగా ఉండటము చూచితిని అన్నారు. ఫిలిష్తీయుల రాజు సైన్యాధిపతి ఇస్సాకు దగ్గరికి వచ్చి ఏమంటున్నారు? నిశ్చయముగా యెహోవా నీకు తోడుగా ఉండడం చూచితిని. ఎట్లా కనపడింది వీళ్ళకి? ఎలా కనపడింది? దేవుడు ఇస్సాకుకు తోడుగా ఉన్న సంగతి ఎలా తెలిసింది వీళ్ళకి? మేము చూచాము అంటున్నారు. దేవుడు మీకు తోడుగా
ఎలా తెలిసింది? తోడుగా ఉన్నాడు నీకు ఎలా తెలిసింది? ఎలా తెలిసిందంటే ఇస్సాకు ఎలా ఉన్నాడు? ఆశీర్వదింపబడిన వాడుగా ఉన్నాడు. మనం ఇందాక చదివాం కదా, నేను నీకు తోడుగా ఉండి నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఆ దేశములో విత్తనము వేశాడు, 100 ఫలము పొందాడు. క్రమక్రమముగా ఇస్సాకు అభివృద్ధి చెందాడు. ఇదంతా ఎవరు చూశారు? ఫిలిష్తీయుల రాజు చూశాడు, ఫిలిష్తీయులు చూశారు. అరే మన పంటలు సరిగా పండడం లేదు, కానీ ఇస్సాకు పంట బ్రహ్మాండంగా పండింది, 100 ఫలం పొందింది. కారణం ఏంటి? అవును, ఆయన దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉంటే ఆశీర్వాదం. దేవుడు తోడుగా ఉంటే మన సేవ ఆశీర్వదించబడుతుంది. దేవుడు మనకు తోడుగా ఉంటే మన సంఘము వృద్ధి చెందుతుంది. అర్థమైందా? దేవుడు మనకు తోడుగా ఉంటే మన కుటుంబం దీవించబడుతుంది. మన కుటుంబము భయభక్తులతో వర్ధిల్లుతుంది. ఎప్పుడు? దేవుడు మనకి తోడుగా ఉంటే. దేవుడు తోడుగా ఉన్నటువంటి సంఘం, దేవుడు తోడుగా ఉన్న కుటుంబం అది ఆశీర్వదించబడుతుంది. 100 ఫలము ఇస్సాకు పొందాడు. మోషేతో కూడా చెప్పాడు దేవుడు, నేను నీకు తోడుగా ఉంటే నీ సేవ ఏమవుతుంది? ఆశీర్వదించబడుతుంది. 1,00,000 మంది, ఎంతమంది అయినా, ఫరో ఎంతటి గొప్పవాడైనా కూడా వారి దగ్గర నుంచి నువ్వు తోడుకొని వస్తావు, నేను నీకు తోడుగా ఉంటా అని దేవుడు మోషేతో కూడా మాట్లాడుతున్నాడు. పిల్లరా, నేను ఒక 10 నిమిషాలు టైం, 30 నిమిషాలు, 12:30, 12:40కి నా సమయం, 20 నిమిషాలు, 10 నిమిషాలు అయిపోయింది. ఈ 10 నిమిషాలు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుని యొక్క తోడు మనకందరికీ కావాలని మనమందరం కోరుకుంటాం కదా. మోషేకు తోడుగా ఉంటానన్నాడు, ఇస్సాకుకు ఆల్రెడీ తోడుగా ఉన్నాడు. మోషేకి కూడా దేవుడు తోడుగానే ఉన్నాడు కదా. తోడుగా ఉన్నాడు కాబట్టి ఐగుప్తు దేశంలో అనేకమైనటువంటి సూచక క్రియలు, మహత్కార్యాలు జరిగించి 6 లక్షల కాలువలు ఇంచుమించుగా అన్ని లక్షల మంది ప్రజలను ఐగుప్తు దేశముల నుండి కనాను వరకు తీసుకొని రాగలిగాడు. అంటే కారణం ఏంటి? దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం కూడా మనం చదువుతాం, నేను మోషేకు తోడై ఉన్నట్టుగా నేను నీకు కూడా తోడుగా ఉంటాను. ఇక్కడ నుండి నీవు తోడుకొని పోవాలి కనానులోకి అని యెహోషువను కూడా బలపరిచాడు. అక్కడ నేను మోషేకు తోడుగా ఉన్నట్టు నేను నీకు కూడా తోడుగా ఉంటా అని యెహోషువతో కూడా యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు. అలాగే యెహోషువకు కూడా దేవుడు తోడుగా ఉండి కనాను దేశమంతటిని కూడా యుద్ధాలు చేసి ఆ దేశమంతటిని కూడా వారు జయించి చీట్లు వేసి మిగిలిన 9.5 గోత్రాల వారికి పంచి పెట్టగలిగేటువంటి ఆ కార్యమును యెహోషువ చేశాడు. అంటే కారణం, చేయగలిగాడు అంటే కారణం దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి. నీకు తోడుగా ఉన్నాడా? నీ సేవకు దేవుడు తోడుగా ఉన్నాడా? నీ సంఘమునకు దేవుడు తోడుగా ఉన్నాడా? అభివృద్ధి, ఆశీర్వాదం కనపడుతుందా? నీ కుటుంబమునకు దేవుడు తోడుగా ఉన్నాడా? ఫిలిష్తీయుల రాజు వచ్చి ఏం చెప్పాడు ఇస్సాకుతోటి? నిశ్చయముగా నీ దేవుడు నీకు తోడుగా ఉండడం నేను చూశాను అన్న. చూడగలుగుతున్నారా? మన సంఘములో, మన పరిచర్యలో, మన కుటుంబములో దేవుడు తోడుగా ఉండి వర్ధిల్ల చేయడం, ఆశీర్వదించడం, విస్తరింప చేయడం చూడగలుగుతున్నారా? దానికి కారణం ఏంటంటే దేవుడు తోడుగా ఉన్నప్పుడే. అలాగైతే నీకు దేవుడు తోడుగా ఉండి నిన్ను, నీ కుటుంబమును, నీ సంఘమును ఆశీర్వదించాలంటే ఎప్పుడు చేస్తాడు దేవుడు ఆ పని? 5 మాటలు నేను చెప్పి ముగింపు చేస్తాను. 5 మాటలు. మొదటి మాట, సంఖ్యాకాండం 23వ అధ్యాయం. దేవుడు నీకు తోడుగా ఉండి నీ సేవను, నీ కుటుంబమును, నీ జీవితాన్ని ఆయన ఆశీర్వదించి ఫలభరితంగా చేయాలంటే, వర్ధిల్ల చేయాలంటే
5 మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అప్పుడే దేవుడు మనకు తోడుగా ఉండగలడు. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 21వ వచనం చూడండి. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 21వ వచనం. యాకోబులో ఆయన ఏ దోషమును కనుగొనలేదు. యాకోబులో ఏం లేదు అమ్మా? యాకోబులో ఏం లేదు? దోషము లేదు. రెండవ మాట, ఇశ్రాయేలులో ఏ వంకరతను చూడలేదు. ఇశ్రాయేలు అంటే యాకోబే. యాకోబులో దోషం లేదు, యాకోబులో వంకరతనం లేదు. అందుకే దేవుడు యాకోబుకి ఏం చేశాడు? అక్కడే ఉంది చూడండి, 3వ మాట, అతని దేవుడైన యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరు తోడుగా ఉంటాడు? యాకోబుకి ఎందుకు తోడుగా ఉన్నాడంటే దేవుడు నీలో దోషము లేదు, నీలో వంకరతనము లేదు, అందుకని నేను నీకు తోడుగా ఉన్నా. అలాగైతే దేవుడు నీకు నాకు తోడుగా ఉండాలంటే, మన పరిచర్యకు తోడుగా ఉండాలంటే, మన సంఘములకు తోడుగా ఉండాలంటే, మన కుటుంబానికి తోడుగా ఉండాలంటే ఏముండకూడదు? దోషం ఉండకూడదు, వంకరతనము ఉండకూడదు. నేను ఒకసారి నా మిత్రులతో పాటు దోమ తెల్ల కర్రలు కొనడానికి వెళ్ళాను. ఆ ఒంగోలులో బాపూజీ కాంప్లెక్స్కి ఎదురుగా కర్రలు అమ్ముతారు. అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత దోమ కర్ర కట్టడానికి ఎన్ని కర్రలు కొంటాం? 4 కర్రలు. ఆయన ఒక్కొక్క కర్ర తీసి ఇటు పెట్టి వస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు. నాకు అర్థం కాదు. నిలబెడతాడు, చూస్తాడు, మళ్ళీ ఇట్లా పట్టుకుంటాడు, ఒక పని ఇట్టు పెడతాడు, అట్లా చూస్తున్నాడు. నేను కట్టి ఏం సార్ అట్లా చూస్తున్నాడంటేను ఏమన్నాడు, దోమ కర్రలు ఎక్కడ ఉంటాయి, కొన్ని కర్రలు ఎక్కడ ఉంటాయి, వంకరగా ఉంటాయి, వంకరగా ఉంటే కట్టడానికి పనికి రావు. కర్ర ఎక్కడ ఉండాలి? చక్కగా ఉండాలి. నీకు దోమకర్ర కర్రకే వంకర ఉండకపోతే మన జీవితంలో వంకర ఉంటే ఆయనకి ఇష్టమా? మన జీవితంలో వంకరతనం ఉంటే ఆయన తోడుగా ఉంటాడా? ఏమా ఉంటాడా? ఆలోచించాలి. మన జీవితమును దేవుడు చూచినప్పుడు మన జీవితంలో ఆయనకి ఏం కనపడకూడదు? దోషము కనపడకూడదు, వంకరతనం కనపడకూడదు. అప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటాడు. దానియేలులో తప్పులు పట్టాలని, దానియేలులో దోషాలు పట్టుకోవాలని కదా ఆ 120 మంది అధిపతులు, వాళ్ళ మీద ఇంకొక 3 అధిపతులు, వాళ్ళు దానియేలు శ్రేష్ఠుడు, మిగిలిన 2 కూడా వీళ్ళతోటి ఏకీభవించి దానియేలులో ఏదో ఒక లోపం పట్టుకోవాలని చూశారు. ఏమైనా పట్టుకోగలిగారా? ఏమీ లేదు. చివరికి ప్రార్థన మీద వంక పెట్టేసి సింహాల గుహలో పడవేశారు. దేవుడు దానియేలుకు తోడుగా ఉండి సింహముల నోట నుండి దానియేలుని తప్పించాడు. ఇప్పుడు దర్యావేషు వచ్చి, జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించాడా అంటే దానియేలు ఏమన్నాడు తెలుసా? నేను నా దేవుని దృష్టికి నిర్దోషినై ఉండుట చూచిన కనుక ఆయన సింహముల నోట నుండి నన్ను, నేను ఎట్లా కనపడ్డాను నా దేవుడికి? అమ్మాట చెప్పండి, ఎట్లా కనపడ్డాను నా దేవుడికి? నిర్దోషి. అంటే దానిలో ఏం లేదు, దోషం లేదు, వంకరతనం లేదు. నాలో దోషము లేకపోవడం, నేను నిర్దోషిగా ఉండడం, నా దేవుడు నన్ను చూశాడు కాబట్టి నా దేవుడు నాకు తోడుగా ఉండి సింహముల నోట నుండి నన్ను తప్పించాడు. దేవుడు తోడుగా ఉండాలంటే వంకరతనం లేకుండా చూసుకో. దేవుడు తోడుగా ఉండాలంటే దోషాలు లేకుండా చూసుకో. రెండవ మాట జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. 7:12. ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగి, శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడుగా ఉండను అన్నాడు దేవుడు. ఎవరితో చెప్పాడు ఈ మాట? యెహోషువతో చెప్పాడు. హాయ్ పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళారు, ఎరుగోలు చేయించారు. చిన్న పట్టణం హాయ్ పట్టణం మీదకి వెళితే యుద్ధంలో ఏమైపోయారు? వాళ్ళు ఓడిపోయారు. మేము ఎందుకు ఓడిపోయాం, మమ్మల్ని ఎందుకు దేవుడు ఓడించాడని వారు దేవుడి సన్నిధిలో యెహోషువ ప్రార్థన చేస్తుంటే, లేవయ్య ముందు ప్రార్థన తర్వాత సంగతి. కానీ ఇశ్రాయేలీయులలో ఒకడు శాపగ్రస్తుడిగా ఉన్నాడు. ముందు వాడిని ఏం చేయాలి? ముందు వాడిని ఏం చేయాలి? వాడిని నిర్మూలన చేస్తే తప్ప నేను నీకు
తోడుగా ఉంటాను. దేవుడు తోడుగా ఉండాలంటే ఏం చేయాలి? నిర్మూలన చేయాలి. నిర్మూలన చేయడం అంటే చంపాలి. శాపగ్రస్తమైనది నీ జీవితంలో ఉంటే దాన్ని నువ్వేం చేయాలి? చంపాలి. అప్పుడే నేను నీకు తోడుగా ఉంటా. రెండవ మాట, మొదటిది మనలో దోషం ఉండకూడదు, మనలో వంకరతనం ఉండకూడదు. ఒకటి, అప్పుడే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. రెండవది, దేవుడు చెబుతున్నాడు యెహోషువతో, ఇశ్రాయేలీయులలో శాపగ్రస్తమైనది కనపడుతుంది నాకు, దాన్ని నువ్వేం చేయాలి? వెంటనే నిర్మూలన చేయాలి. నిర్మూలన చేస్తే తప్ప నేను నీకు తోడుగా ఉంటాను. దేవుడా నాకు తోడుగా ఉండి తోడుగా ఉండి దేవుడు తోడుగా ఉంటాడా? నువ్వేం చేయాలి? ముందు నీలో ఉన్నటువంటి శాపగ్రస్తమైనది, నీలో ఉన్నటువంటి అవిధేయతలు, నీలో ఉన్నటువంటి పాపాలు, ముందు వాటిని నిర్మూలన చేయాలి. నిర్మూలన చేయడం అంటే చంపాలి. రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, ఆత్మ చేత శరీర క్రియలను మీరు చంపండి అని వ్రాస్తున్నారు. దేవుని ఆత్మ చేత మనలో ఉన్న శరీర క్రియలను మనం ఏం చేసుకోవాలి? చంపాలి. చంపకపోతే దేవుడు తోడుగా ఉండడు. ఏమ్మా, కోపాన్ని చంపుతున్నావా? కోపాన్ని చంపుతున్నావా? నేను కూడా మా మందిరంలో చెబుతున్నమ్మా, చెప్తాను సారి చెప్తే మాట అందరూ అట్ట కనపడతాను. ఇప్పుడు కూర్చుంటే ఏమా మీరందరూ తాళాల మీద మూసి వేసుకొని మా సహోదరులు కూర్చొని అందరూ అట్లా కనపడుతున్నాం, చాలా బట్టి కలిగిన వాళ్ళలాగా కదా. ఇంటి దగ్గరికి పోతే ఉంటుంది మన సంగతి కదా. భార్య మీద రంగులు వేసేవాడు, భర్త మీద రంగులు వేసేవాడు, అవునా? ఇక్కడ మాత్రం అట్లా కనపడతాం మనం. ఉంటాం ఎక్కడ చూస్తే బుద్ధిమంతులు లాగుంటాం. మన నిజ స్వరూపం ఎక్కడ తెలుసుందంటే ఇంట్లో తెలుసు. కోపమును చంపాలి. ఇక్కడ మాత్రం శాంతి పరులు లాగానే ఉంటాం, ఇక్కడ మాత్రం సాత్వికులు లాగా కనపడతాం. ఇంటి దగ్గరికి పోతే మనం కోపం చూడాలి. కోపాన్ని ఇంకా ఏం చేయలేదు నువ్వు? చంపలా. ద్వేషాలు చంపలా. మనలో శరీర క్రియలను మనము చంపకపోతే, నిర్మూలన చేయకపోతే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఏం చేయాలి? చంపాలి. చంపితే ఎక్కడ చంపాలి? అది చెప్పండి. చంపితే ఎక్కడ చంపాలి? చిన్న పాము పిల్ల ఎంతది, జాన పాము పిల్ల వచ్చింది, నీ దగ్గరికి వచ్చింది, చెప్పు తీసుకొని అడ్డు కొట్టావు, ఇంక ఏం లేదు, అది చచ్చిపోయింది. అయితే తోక మాత్రం కదిలాడుతూ ఉంది. ఏమవుతుంది? అది తోక అట్లా కదులుతూ ఉంది. ఆ తోకే కదులుతుందని వదిలి పెడతావా? దాన్ని ఆ తోక కూడా కదలకుండా చంపుతావా? ఎట చంపుతాం మనం? ఇక ఆ తోక కూడా కదలకూడదు. చంపితే అట్ట చంపుతాం. మనలో ఉన్నటువంటి శరీర క్రియలను, మనకు శాపాన్ని తెచ్చేటువంటి ఆ అవిధేయత కార్యాలను మనం కూడా చంపితే అట్ట చంపాలి. నిర్మూలన చేస్తే తప్ప నేను నీకు తోడుగా ఉండను అన్నాడు. మూడవ మాట, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనం చూడండి. 14వ వచనం, దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవుడు దావీదుకి ఎందుకు తోడుగా ఉన్నాడు? దావీదుకి దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు? మనం ఇక్కడ చదువుతున్నాం. దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడు. అమ్మా, దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మూడవ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మన ప్రవర్తన ఏది ముఖ్యం? ప్రవర్తన ముఖ్యం. దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నీ ప్రవర్తనను చూసే దేవుడు నీకు తోడుగా ఉండేది. దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి, మంచి బుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడు. అది మంచి బుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడు. దేవుడు మన బుద్ధి చూస్తున్నాడు, దేవుడు మన ప్రవర్తన చూస్తున్నాడు. ఏ బుద్ధితో నీవు సంఘములో నడుచుకుంటున్నావు, ఏ బుద్ధితో నీవు కుటుంబంలో ప్రవర్తిస్తున్నావు, నీ బుద్ధిని దేవుడు చూసి దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ బుద్ధి సరిగా లేకపోతే, నీ ప్రవర్తన సరిగా లేకపోతే దేవుడు ఎలా తోడుగా ఉంటాడు? దేవుడు మనకు తోడుగా ఉండి మన కుటుంబాన్ని, మన జీవితాలను, మన సంఘమును ఆయన వర్ధిల్ల చేయాలంటే, ఆశీర్వదించాలంటే ప్రియులారా
మన జీవితాలలో మన ప్రవర్తన ప్రాముఖ్యం. మాట ప్రాముఖ్యమా, ప్రవర్తన ప్రాముఖ్యమా? ఏది ప్రాముఖ్యం? ప్రవర్తన. ప్రసంగం చెప్పడం ప్రాముఖ్యమా, ప్రవర్తన ప్రాముఖ్యమా? ప్రవర్తన ప్రాముఖ్యం. సేవ చేయడం, పరిచర్య చేయడం ప్రాముఖ్యమా, ప్రవర్తన ప్రాముఖ్యమా? ప్రవర్తన. ఇవి కాదు ముఖ్యం. పాటలు కాదు, ప్రసంగాలు కాదు, పరిచర్య కాదు, మన ప్రవర్తన ఎలాగో ఉంది. దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడు, దేవుడు అందుకే తోడుగా ఉన్నాడు. 4వ మాట జ్ఞాపకం చేసుకున్నాం. రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. హిజ్కియా గురించి మనం అక్కడ చదువుతున్నాం. రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. అతడు అంటే హిజ్కియా యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించడంలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచూ ఉండెను కనుక యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. హిజ్కియాకు దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు? ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొంటున్నాడు. ఆయన ఆజ్ఞలను గైకొనే వారికి దేవుడు తోడుగా ఉంటాడు. ఏది చెప్పుకున్నాం? దేవుడు తోడుగా ఉండాలంటే ఒకటి వంకరతనం లేదు, ఉండకూడదు, దోషాలు ఉండకూడదు. 2 దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనలో ఉన్నటువంటి శాపగ్రస్తమైన వాటిని మనము చంపాలి, నిర్మూలన చేయాలి. 3 దేవుడు మనకి తోడుగా ఉండాలంటే మన ప్రవర్తన ప్రాముఖ్యం. సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. 4వది హిజ్కియాకు దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడంటే ఆయన దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొంటూ ఉన్నాడు. దేవుని ఆజ్ఞలను మనము గైకొనాలి. ఆయన మాట వినాలి. ఆజ్ఞ అంటే మాటే, దేవుని మాటే. దేవుని మాట వినకపోతే దేవుడు నీకు ఎలా తోడుగా ఉంటాడు? అమాలేకీయులను అందరినీ చంపాలి సౌలు అంటే అందరినీ చంపాడు, కానీ కొన్ని గొర్రెలను మాత్రం ఉంచుకున్నాడు కదా. కానీ రాజుగా ఉండకుండా శిక్షించబడ్డాడు. నిలబడ్డాడంటే ముగించుకొని అర్థం. మంచిది. చివరిగా 5వ మాట, యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడని సామెతల గ్రంథంలో ఉంది. దేవుడి తలంపును దీవించుగాక.